హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 15-20 డేస్ బ్యాక్ వ్లాగ్ అన్నమాట. దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇంట్లో, అందుకనేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది వేయడానికి అవ్వట్లేదు. బట్ ఐల్ బీ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అన్నమాట. వీడియోస్ క్లిప్పింగ్ అంతా తీసుకోండి, అది అప్లోడ్ చేస్తాను. చూడొచ్చు 5 o'clock అని చెప్పి అంతా డీప్ క్లీన్ చేసేసి పూజ రూమ్ అన్నీ సెట్ చేసేసి వచ్చింది. రంగోలీ అంతా వేసేసిపోయి పూజ చేసేస్తామనేసి మార్నింగ్ లేసి పూజ చేయడము చాలా బాగుంటుంది. అండ్ టైం అనేది కరెక్ట్గా కంప్లీట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి, దానికి దీనికి అంతా. అండ్ ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ లేదు, ట్రిప్కి వెళ్ళిండారు. అందుకే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ అన్నమాట కుకింగ్ అంతా. నేను నియర్ బై మా మమ్మీ ఉండేదాన్ని. ఇంకా మా నాన్నకి కుకింగ్ అంతా నేనే 3 టైము. నేను ఉండేటప్పుడు నేను చాలా కుకింగ్ అనేది అంత చేయను. ఏమన్నా బాత్ ఐటమ్స్ అలాగే చేసేస్తాను 2 టైమ్ 3 టైమును. బట్ మా డాడీ వచ్చేసి ఇట్లా బాత్ ఐటమ్ అంతకంతే ప్రిఫర్ చేసేది. వాళ్ళకి సాంబార్ అనేది మ్యాండేటరీ చేయాల. సో ఏమన్నా ఒకటి సాంబార్ అనేది చేస్తాను ఆఫ్టర్నూన్కి. అందుకనేసి నాకు ఈ వీడియో అనేది కరెక్ట్గా తీసేదానికి అయితే లేదు. బట్ 15-20 డేస్ ఇంకా ఇట్ వాజ్ అ గుడ్. చాలా షాపింగ్ అనేది చేసి నేను యావది వీడియోస్ నేను చేసుకోలేదు. ఎ బిట్ ఆఫ్ అ క్లిప్పింగ్ మాత్రం తీసుకుంటుని. సో నాకు రెస్పాండ్ అంత లేదు యూట్యూబ్లో, అందుకనేసే. బట్ ఫ్యూచర్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఇన్ డీటెయిల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ వరమహాలక్ష్మి ఫెస్టివల్కి శారీ అనేది షాపింగ్ చేసేసిండాను. పోయినప్పుడు నేను అంత వీడియోస్ అనేది తీసుకొని కాలేదు. నాకు ఎవరు సపోర్ట్ లేదు వీడియోస్ బయట పోయినప్పుడు తీసేదానికి. నేను ఒకటే సింగిల్ సెలెక్షన్ అనేది చేసేది. నేను ఒకటే సెలెక్షన్ చేసేటప్పుడు వీడియో చేసే కాన్షియస్ అనేది ఉండలేదు. అందుకనేసి నేను వీడియో చేసుకోలేదు. బట్ నాకు ఇంకొక షాపింగ్ అనేది ఉంది. శారీ షాపింగే పోవాలనుకోండాను. చూస్తాము. అప్పుడు ఏమైనా టైం కుదిరితే మీకు డెఫినెట్గా నేను వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తాను. బట్ నేను ಯಾವುದೇ రీతి ఏం పర్చేస్ చేస్తుంది అనేది ఈ వీడియోస్లో అంతా అప్లోడ్ చేసలేదు. వరమహాలక్ష్మి వ్లాగ్లోనే రివీల్ చేస్తాను నేను ఆ కలర్ కాంబినేషన్ శారీ అనేది పర్చేస్ చేస్తుంది అని. నేను ఇంకా వరమహాలక్ష్మి ఫెస్టివల్కి గోల్డ్ పర్చేస్ చేయాలా, అది ఇంకా పెండింగ్లో ఉంది. బట్ గోల్డ్ షాపింగ్ అనేది వెళ్ళింది. ఎవరికి ఏమి అనేది ఫర్దర్ చెప్తాను మీకు. బట్ అక్కడ టైం షార్టేజ్ చాలా తక్కువ ఉంది, దాన్ని ఇంకా నేనేమీ పర్చేస్ చేయలేదు. ఐ వాస్ జస్ట్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి సెలెక్షన్లో హెల్ప్ చేస్తాను, దాని ఇంకా నాకు టైం కుదరలేదు. అండ్ భీమా జ్యువెలర్స్లో సడన్గా ఆఫర్ అనేది లాంచ్ చేసిండ్రి. దాన్ని ఇంకా మేము చూసుకోలేదు. ఆఫర్ లాంచ్ చేసింది మాకు ఐడియా ఉండలేదు. మేము ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేసేటప్పుడు మా సిస్టర్ చూసిందన్నమాట. సో ఆల్ ఆఫ్ అ సడన్ మేము 3-4 o'clockకి ఇల్లు వదిలింది. షాప్ రీచ్ అయ్యేపటికి ఆల్మోస్ట్ 1 hour 5 o'clock అనుకోండా. మేము 5-6 అయిపోయింది మేము షాప్ రీచ్ అయ్యేపటికి. దెర్ వాజ్ అ హ్యూజ్ ఆఫర్ అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ పైన. ఏమి సిల్వర్ సెక్షన్ అంటూ మీరు అడిగేదానికే లేదు, ఫుల్ సోల్డ్ అవుట్ అనమాట. ఏమేమి ఉండలేదు సిల్వరు. గోల్డ్ అంతే చాలా జనాలు వచ్చింది పర్చేస్ చేయడానికి. మా ఇంట్లోనూ కొంచెం పర్చేసింగ్ అనేది ఉండింది. సో వెళ్ళింటి మేము. సో నాది వచ్చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ అన్నమాట. దాన్ని ఇంకా నేను నాకేం అంత డిఫరెన్స్ ఉండదు. గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను, దానికి నేనేమీ అంత ఇంట్రెస్ట్ చూపించడానికి పోలేదు. అండ్ నాది గోల్డ్ షాపింగ్కి పోయేటప్పుడు నేను ఇన్ డీటెయిల్గా వీడియో షాప్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను వీడియో అనేది చేస్తాను. లేదంటే అదిను అంతే ఫెస్టివల్ టైంలో నేనేం పర్చేస్ చేస్తున్నాను అనేది ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను, నేనేం పర్చేస్ చేస్తున్నాను అనేసి. అండ్ నాదేమీ చాలా పెద్ద బడ్జెట్ అనేది లేదు. నాది బ్రేస్లెట్ అనేది బ్రేక్ అయింది, దాన్ని ఎక్స్చేంజ్ చేయాలా. దాని జೊತೆకి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ పర్చేసింగ్ సమ్ ఇయర్ రింగ్స్ ఆర్ సంథింగ్. నాకు ఇంకా ఐడియా లేదు ఏం పర్చేస్ చేస్తాను అనేది. అకార్డింగ్ టు మై బడ్జెట్ నేను ప్లాన్ చేయాలా. అందుకే నా బడ్జెట్కి ఏమొస్తుంది అనేది చూసేసి పర్చేస్ చేస్తాం అనుకోండాను. దానికి అది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు. సో మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి. ఇప్పుడు అంతే గోల్డ్ షాపింగ్ పోయినప్పుడు వీడియో అనేది అలౌ చేయలేదు. బట్ సమ్ ఆఫ్ అ స్మాల్ క్లిప్పింగ్స్ అనేది తీసుకొని వచ్చింది నేను మీకు. సో దట్ మీతో షేర్ చేస్తామనేసి. ఇంట్లో అంతా పూజ చేసేసి అంతా అయిపోయింది.
సో ఆల్ ఆఫ్ అ సడన్ నాకు 4 అలా కాల్ వచ్చింది, ఇలా పోతాం అనేసి. అప్పుడే నేను షాపింగ్ వెళ్ళిందనమాట. ఇది అంతే, జయనగర్ అన్నమాట. నేను శారీ షాపింగ్కి వెళ్తా ఉంటుంది. అప్పుడే తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ అన్నమాట. పోయినాక నాకు వీడియో అది అంత సెట్ అవ్వలేదు. నేను ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను, శారీ కలెక్షన్స్ ఎలా ఉండింది అనేది. అండ్ చూడొచ్చు, ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్ళింది. ఆఫ్టర్ సమ్ 5 to 6 days గోల్డ్ షాపింగ్ అనేది వెళ్ళింది. చూడొచ్చు కలెక్షన్ ఒకటికి చాలా అంటే చాలా బాగుండింది. వాళ్ళు ఇన్ డీటెయిల్ వీడియో ఎత్తుకోవడానికి ఇవంతా చాలా బడ్జెట్ ఉండింది. ఇవంతా గ్రామ్ వచ్చేసి 100, 110 ఇట్లా ఉండింది. ఇవిను అంతే, చూసాక మాత్రం చిన్నగా ఉండింది. అంతా 40-50 గ్రామ్ వెయిట్ ఉండింది నెక్లెసెస్ అంతా. భీమా జ్యువెలర్స్లో వెయిట్ సఖత్ హెవీ ఉంటుంది. అండ్ డిజైన్స్ బాగుండే, బట్ మన ఎక్స్పెక్టేషన్కి అంత బాగా దొరకదు. బట్ యూ షుడ్ టేక్ టైమ్ అండ్ సర్చ్ ఫర్ ఇట్ అనమాట. బట్ ఫైనలీ వీ పర్చేస్డ్ సంథింగ్, అది హ్యాపీ. పైన దానికిను వి గాట్ సమ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట. దానికే వాళ్ళ ఒకేషన్ వచ్చినప్పుడు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మా ఇంట్లో ఫంక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను మీకు. అండ్ ఇంటికి వచ్చేటప్పుడే లేట్ అయిపోయింది. చూడొచ్చు 15th July మీరు చూడొచ్చు, టైం 11 o'clock నైట్. ఇంకా బిల్లింగ్కి ఇంత జనాలు ఉండ్రి, షట్టర్ అంతా క్లోజ్ అయినది. అండ్ ఇది పర్చేస్ చేసిన జ్యువెలరీ నేను రివీల్ చేయట్లేదు, వాళ్ళ పర్మిషన్ లేక. ఇది నా జ్యువెలరీ కాదు. అప్కమింగ్ బ్లాగ్స్లో ఇన్ డీటెయిల్గా చెప్తా. బాయ్.